ఆయన సూపర్ పవర్స్ చిన్నప్పటి నుంచి తెలుసా? నిజానికి హనుమంతుల వారికి ఏమీ గుర్తులేవు, గుర్తు చేయాలన్నమాట. అలా గుర్తు చేయాల్సి వచ్చినటువంటి సందర్భమే సీతమ్మ తల్లి జాడను కనుక్కోమని చెప్పి నువ్వే వెళ్ళాలి హనుమ అని చెప్పి జాంబవంతుల వారు చెప్పినటువంటి సందర్భం. జాంబవంతుల వారు వెళ్ళి హనుమయ్యతో మాట్లాడారట. నువ్వు తలుచుకో, ఒక్కసారి నీ శక్తిని అంతటిని కూడా తీసుకుని ఒక్క పుంజు అలా నువ్వు ఎగిరావంటే 1000 ఏమిటి 100 ఏమిటి 10,000 యోజనాల దూరాన్ని కూడా అవలీలగా దాటేస్తావు, సీతమ్మ తల్లి జాడను కనిపెట్టిస్తావు, ఖచ్చితంగా నువ్వే వెళ్ళాలి హనుమ అని చెప్పి అంటే, అమ్మో నాకంత శక్తి లేదు అని చెప్పి అన్నారంట. ఏం మాట్లాడుతున్నావు హనుమ నువ్వు? మీ అమ్మ ఒక పెద్ద అప్సరస, పుంజిక స్థలగా ఆవిడ జన్మించడం జరిగింది. ఆ తర్వాత వాయుదేవుడు నీ తల్లిని చూసినంత మాత్రాన పరమేశ్వరుని యొక్క ప్రసాదంగా నువ్వు ఈ భూమి మీద అవతరించడం జరిగింది. నిజం చెప్పాలంటే పుట్టిన వెంటనే సూర్యుని చూసి ఒక మంచి ఫ్రూట్ అనుకొని హనుమంతుల వారు అలా ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయి యాపిల్ అనుకుని తినేద్దాం అనుకున్నారంట. సన్నని అరే సూర్య భగవాన్ యొక్క దీనిలో ఆయన అడ్డుగా వస్తున్నారు అని చెప్పేసి అప్పుడు వజ్రాయుధంతో ఇంద్రుల వారు, హనుమంతుల వారు చిన్న బాలుడు కదా, ఒక్కసారి ఒక దెబ్బ కొట్టేసరికి ఎడమ దవడ ఉంది కదా, ఈ ఎడమ దవడ లోపలికి వెళ్ళిపోయి కింద పడిపోయారు భూమి మీద. సో హనువులు ఏవైతే దవడ లోపలికి వెళ్ళిపోయాయో అందువల్ల ఆయన అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఏమని పిలిచేవారు? హనుమా అని పిలిచేవారు. ఎప్పుడైతే కన్న కొడుకుని సాక్షాత్తు ఇంద్రుడే తన వజ్రాయుధంతో ఒక్క దెబ్బ కొట్టారో ఆ బాధని తట్టుకోలేక తండ్రి ఎవరు? వాయుదేవుడు కదా, గాలి వీచడం ఆపేశారట. భూమి మీద గాలి లేకపోతే మనుషులు బ్రతుకుతారా? వెంటనే అందరూ కూడా ఊపిరది ఆడకి ఇబ్బంది పడిపోతూ ఉంటే బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నాయన ఇదిగో అని చెప్పి ఆయన వరాన్ని ఇచ్చారు. అలా అందరు దేవతలు కూడా చిన్నప్పుడు ఆయన పుట్టిన వెంటనే అనేక వరాలతో ఆశీర్వదించేశారనమాట. ఇంద్రుల వారు కూడా వచ్చి నువ్వు కోరుకుంటే గానీ మరణం కూడా నీ దగ్గరికి రాదు అనేసారట. అంటే నేను ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టాలి అనుకుంటే గానీ ఆయనకు మరణం కూడా సంభవించదనమాట. అందుకే ఆయన 5 చిరంజీవులలో హనుమయ్య కూడా ఒక్కరనమాట. ఓకే, సో ఇలా ఆయన పవర్స్ ని, ఆయనకున్నటువంటి శక్తిని అంతటిని మళ్ళీ జాంబవంతుల వారు ఒక్కసారి గుర్తు చేసిన తర్వాత సరే అయితే నేను ఇంత పెద్ద శక్తివంతున్నా అని చెప్పి ఆయన వెళ్ళి 2 పర్వతాల మీద అటో కాలు ఇటో కాలు వేసి మేరు పర్వతం అంత ఎదిగారంట. అప్పుడు చుట్టూ ఉన్న వానరాలన్నీ భయపడిపోయాయంట. ఇదేంటి హనుమ ఎంత అయిపోయారు అని చెప్పి. అలా వానరాలన్నీ కూడా భయపడిపోయాయంట. ఆంజనేయ స్వామి వారిని అలా చూస్తూ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాయంట. ఆయన కూడా అలాగే వచ్చి ఒక్కసారి ఆవలించి నోరు దించి ఒళ్ళు విదిల్చి అందరిని ఇలా చూసారంట. అంత పెద్దగా అయిపోయారు ఆంజనేయ స్వామి. ఆ తర్వాత ఏమైంది, హనుమ ప్రయాణం ఎలా సాగిందో తర్వాత తెలుసుకుందాం. మరిన్ని కథలు వినాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి.